అందరికీ జై శ్రీమన్నారాయణ. మన ఇంటిని మనమే సగబెట్టుకోవాలి. మన ఇంటిని మనమే రక్షించుకోవాలి. మన ఇంటి గురించి పక్కింటి వాళ్ళెవరూ ఆలోచించరు. మీరే ఆలోచించండి. ఎవరు మన ఇంటి గురించి ఆలోచిస్తారు? మనమే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను కేవలం అర్జునునికి చెప్పలేదు. అర్జునునికి చెప్పాలనుకుంటే చిన్నప్పుడే ఒక ఇంట్లో కూర్చుండబెట్టుకొని, ఒక రూమ్‌లో కూర్చుండబెట్టుకొని దొరికినప్పుడు చెప్పేవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో వేల కోట్ల మంది మధ్యలో తగిన సమయం యుద్ధ క్షేత్రంలో ధర్మము, అధర్మము చెరొక వైపు నిలబడినప్పుడు ఏ వైపు మనము నిలబడాలి, దేని కొరకు మనము పోరాడాలి, దేని కొరకు మన జీవితాన్ని పణంగా పెట్టాలి అని తెలియజేయడానికి కేవలం అర్జునునికి కాకుండా సమస్త మానవాళికి, సమస్త ప్రాణికోటికి తెలవడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ముంగడ పెట్టుకొని అందరికీ చెప్పడం జరిగింది. కేవలం ఆ అర్జునికి చెప్పాలనుకుంటే ఒక రూమ్‌లో కూర్చుండబెట్టుకొని చెప్పేవాడు. ఇది మన ధర్మము, మన గ్రంథము. దీన్ని మనమే రక్షించుకోవాలి. దీన్ని మనమే వ్యాపింపజేసుకోవాలి. వేరే ఎవరో వచ్చి ఏదో చేసిపోరు. చూడండి, బావిలో ఉన్న బల్లి గురించి చెప్తే ఏమొస్తది? ఏం రాదు. అదే భగవద్గీతను చదవండి. భగవంతుని గురించి తెలుసుకోండి. మీకు ధర్మము, మోక్షము, పుణ్యము కలుగుతాయి. కాబట్టి మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం మన సాంప్రదాయాన్ని పెంపొందించుకోవాలి. ఇతరులు ఎవరు కూడా మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని పెంపొందింపరు. వెర్రి కాని మన వాళ్ళే భగవంతుడు లేడు, ఆ దేవుడు లేడు అని అంటుంటారు. ఆలోచించండి. దేవుడు లేనిదే నీకు కళ్ళు కనపడుతున్నాయా? నీకు శ్వాస లభిస్తుందా? నీ ఆహారం జీర్ణమవుతుందా? ఇవన్నీ నీ అంతట నువ్వే చేసుకుంటున్నావా? ఆలోచించండి.